హాయ్ అండి మీ అందరికి గుడ్ మార్నింగ్ శుభోదయం. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా 8:50 అవుతుంది. ఇంకా పిల్లలు టిఫిన్ చేస్తా ఉన్నారు. సుహాస్ని పూరి తింటుంది, ఇడ్లీ ఈ మధ్య తింటలేదు, ఆమె కూడా రుచి మరిగిందన్నమాట. ఉప్పు ఉన్నదే తింటుంది. ఇడ్లీ కూడా పెడుతున్నావా? ఇడ్లీలో పూరి కూర కలిపి పెడుతుంది అనమాట. సాజు బాబేమో ఇంకా ఓన్లీ పూరి తినేది వాడు. సరేనండి, ఇంకా ఈ విషయం పక్కన పెట్టేస్తే మనకి ఇంక మీరు తమిళ చూడగానే అర్థమైపోయింది. మనకైతే ఇంకా గూగుల్ నుంచి యాడ్సెన్స్ పిన్ వచ్చేసింది. ఓకే అండి, చాలా సంతోషం. ఎందుకంటే ఈ యాడ్సెన్స్ పిన్ ఇప్పుడు మన ఫస్ట్ ఛానల్ ఉంది కదా ఇస్మార్ట్ నాగరాజ్ బ్లాగ్స్లో, దీన్ని సంపాదించాలంటే మాకు కొన్ని సంవత్సరాలు పట్టిందండి. ఒక సంవత్సరం పట్టింది అన్నమాట. అంటే ఇంకా అప్పుడు అంత నాలెడ్జ్ కూడా లేదులేండి, అంత నాలెడ్జ్ లేదు, మనకు అంత నేర్చుకోలేదు, యూట్యూబ్ గురించి కూడా అంత తెలుసుకోలేదు అన్నమాట. అప్పుడు అంటే ఇంకా ఫస్ట్ టైం కదా, ఇంకా మొదటి మెట్టు ఎక్కేవాడు ఇంకా 100 మెట్టు ఎక్కాలంటే ఇంకా మధ్యలో అంతా 1 నుంచి ఇంకా 99 దాకా మెట్లు ఎక్కాలి కదా. అలాగా నా యూట్యూబ్ ఛానల్ అంతా, ఇంకా నా యూట్యూబ్ జర్నీ అంతా ఇంకా మొత్తం ఇంకా ఇస్మార్ట్ నాగరాజ్ బ్లాగ్స్లోనే ఇంకా నేను ఆటుపోట్లు, నా కష్టాలు, నా బాధలు అన్నీ దాంట్లోనే పడ్డానండి. దాంట్లో పడి ఇంకా యూట్యూబ్ అంటే ఇదిరా అని తెలుసుకొని తర్వాత ఇంకా మన ఛానల్ అయితే రీసెంట్గా మొదలుపెట్టాం కదా ఇంకా నానిరాజ్ విలేజ్ బ్లాగ్స్లో. దాంట్లో మనం మొత్తం తెలిసిన వాళ్ళు ఇంకేముందండి, ఇంకా తెలుసు కదా ఇంకా వీడియోస్ ఎలా తీయాలి, ఏం చేయాలి, మంచి మంచి వీడియోస్ ఎలా తీయాలని చెప్పేసి ఇంకా రాజ్ కుమార్ నేనైతే చాలా కష్టపడ్డాము. మొదటి ఛానల్ అయితే ఇస్మార్ట్ నాగరాజ్ బ్లాగ్స్ లో అయితే మనకి యాడ్సెన్స్ పిన్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రాజు చేతుల మీద నానిరాజు విలేజ్ బ్లాగ్స్ కండి వచ్చింది. ఇప్పుడు ఇస్మార్ట్ నానిరాజు బ్లాగ్స్ వచ్చింది కూడా ఉంది. అది భద్రంగా దాచిపెట్టే మా పైన. ఓకేనండి, చాలా మంది ఇంకా ఎట్లా అడుగుతున్నారు, నానే యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి, అసలు ఎట్ట తమ్ముడేని ఇస్తున్నావు, అసలు ఎట్ట ఎడిటింగ్ చేస్తున్నావు, అసలు ప్రాసెస్ ఒకసారి చెప్పవా అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారండి అప్పుడప్పుడు. అయితే ఇంకా నాకంటే అసలు యూట్యూబ్లో ఇంకా యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇంకా మన యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి. ఇంకా ఇప్పుడు నేనైనా దీని గురించి యాడ్సెన్స్ పిన్ వచ్చింది కదా, ఈ యాడ్సెన్స్ పిన్ నుంచి నేను అనుకో ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎలాగా పిన్ జనరేట్ చేయాలని చెప్పేసి నేను సెర్చ్ చేశాను యూట్యూబ్లో. దీని గురించి బోల్డ్ అని వీడియోస్ వస్తాయి. అలానే ఇంకా యూట్యూబ్ కూడా ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఎలా తీయాలి, దాని కంటెంట్ ఏంది, దాని వివరం ఏంది, 2024లో ఎలా తీయాలి, అలానే వచ్చేసి యూట్యూబ్ సెట్టింగ్స్ ఏంటి, అలానే ఇంకా దేంట్లో ఎడిటింగ్ చేయాలి, మొత్తం ప్రాసెస్ అంతా యూట్యూబ్లో ఉంటుందండి. నేను చెప్పేదే ఉండదు. నేను మాత్రం ఇంకా కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేస్తాను. అలానే వచ్చేసి యూట్యూబ్లో సెట్టింగ్స్ మొత్తం ఇంకా నేనే చేసుకొని ఇంకా యూట్యూబ్ ద్వారా వీడియో చూసి నేను చేస్తున్నాను అనమాట. ఇంకా అలా ఉంటుంది. సరేనా? తర్వాత వచ్చేసి ఇంకా రాజు చేతుల మీద కానీ నిన్నే వచ్చిందండి యాడ్సెన్స్ పిన్. ఈ యాడ్సెన్స్ పిన్ నిన్నే వచ్చింది, కానీ రాజకుమార్ నిన్నేమో ఇంకా వాళ్ళ ఊరు వెళ్ళిందండి. పాత వీడియోలో మీకు చూపించాను కదా, ఇంకా రాజకుమార్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఊరు వెళ్ళారని చెప్పేసి నందిపాడని. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా ఫంక్షన్ జరిగి వచ్చింది అన్నమాట. నేనేమో నిన్న పోస్ట్ మ్యాన్కి ఫోన్ చేశాను. పోస్ట్ మ్యాన్కి ఫోన్ చేసి, అన్న మాకు ఇలాగ రాజకుమారి అడ్రస్ నుంచి ఇలాగ యాడ్సెన్స్ పిన్ ఒకటి వచ్చిందా లేదంటే, తమ్ముడు రాలేదు నేను చూస్తాలే అని చెప్పాడు. సర్లే అని చెప్పేసి నేను సాయంత్రం కల్లా ఇంకా మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళగానే ఇంకా మా నాన్న అరే ఇంకా గూగుల్ నుంచి యాడ్సెన్స్ పిన్ వచ్చిందిరా రాజకుమార్ అని చెప్పేసరికి వచ్చిందా, ఫోన్ చేయనే ఇంకా ఉదయం ఫోన్ చేసాను, సాయంత్రకాలం వచ్చేసిందండి. అప్పుడు కూడా అంతే, ఇంకా వచ్చింది అనుకున్నా, సాయంత్రకాల్లా వచ్చేసింది అన్నమాట యాడ్సెన్స్ పిన్ అయితే. ఇంకా రాజు చేతుల మీదుగా ఓపెన్ చేపిద్దాం అని చెప్పేసి ఇంక ఇలా ఆపాను. ఇంక త్వరగా అయితే ఇంక ఇదిగోండి ఇంకా గూగుల్ యాడ్సెన్స్ పిన్ అని చెప్పేసి ఇది అడ్రస్ ఏమో ఇక పెద్దింటి రాజకుమారి సన్ ఆఫ్ గోవిందరాజులు, ఇంకా శివాని నాగేంద్రబాబు, ఇంకా వైకల్లు. చాలా మంది మా అడ్రస్ అడుగుతా ఉన్నారండి. మా అడ్రస్ వచ్చేసి వైకల్లు కారమంచి. ఇంకా గుంటూరు ఇంతకుముందు డిస్టిక్ ఉండేది, కానీ ఇప్పుడు మారిపోయింది అనమాట, పల్నాడు జిల్లా అన్నమాట మాది. ఇంకా వచ్చేసి ఇంకా వినకొండ దగ్గర చిన్న గ్రామం వైకల్లు. సరేనా? ఇంకా పిల్లలిద్దరు ఇంకా టిఫిన్ చేస్తా ఉన్నారు. ఇంకా త్వరగా అయితే యాడ్సెన్స్ పిన్ ఇంకా మీ ముందరనే ఇంకా ఓపెన్ చేద్దాం. ఓకేనండి, ఇంకా చాలా సంతోషం ఉంది లోన్ అయితే. మనకు కూడా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందిరా పూర్తిగా అని చెప్పేసి. ఇంకా రాజు అయితే ఇంకా ఓపెన్ చేస్తూ ఉంది. వీటికి చిన్న క్లిప్లు లాగా వస్తాయండి, ఇగో ఇలాగా చింపేయడమే. ఇంకా మామూలుగానే వాళ్ళు కట్ చేసేది ప్రింట్ ఇస్తాడు. ఇంక ఇలా మనం మడతేసుకొని దాన్ని ఇంకా తీసేసుకోవడమే. ఇంకా రాజకుమారి అయితే ఓపెన్ చేస్తూ ఉంది. అటు కూడా 4 పక్కల 3 పక్కలు తీయాలి, 4 పక్కల కాదు. 2 సార్లు నేనే అన్బాక్సింగ్ చేస్తున్నట్లనే రాజు అన్బాక్స్ అది మొబైల్ అనుకుంటున్నాను, అన్బాక్సింగ్ అనుకుంటున్నాను. ఓకేనండి, ఇంకా విష్ చేయండి హ్యాపీ బర్త్డే యాడ్సెన్స్ పిన్. ఓకేనండి, ఇంకా మనకైతే వచ్చేసింది అనమాట. ఇక్కడ ఆ పిన్ ఉంటుంది, ఈ పిన్ కనపడడం చూసారా? ఈ పిన్ మనం ఇంకా గూగుల్ యాడ్సెన్స్ లో ఇంకా ఎంటర్ చేస్తే మనకి ఇంకా అంత లింక్ అయిపోయినట్టు అనమాట.
ఇది మానిటైజేషన్ అవ్వడానికి నాకు ప్రాసెస్ మొత్తం ఒక 1 month పట్టిందండి. ఫస్ట్ అయితే ఇంకా మానిటైజేషన్ అయిపోయింది, 4000 hours. అలానే ఇంకా 1000 subscribers అయితే మనకి ఒక మంత్లోనే వచ్చారు. వచ్చిన తర్వాత నేను అమ్మటిని ఇంకా మానిటైజేషన్కి అయితే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇంకా ఐడి వెరిఫికేషన్ అని, అడ్రస్ వెరిఫికేషన్స్ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చేయంగా ఇంకా గూగుల్ యాడ్స్ అయితే మనకు వచ్చేసింది. ఇంకా అడ్రస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మనం ఇంకా అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకేనండి. ఇంకా చాలా 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 కష్టపడ్డామండి. మీరు అందరు చాలా సపోర్ట్ చేశారు. మీ అందరికి రెండో ఛానల్ అంటే ఇంకా మన పాత సబ్స్క్రైబర్లు ఆ ఛానల్ బట్టి ఈ ఛానల్ లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేశారు. మీ సపోర్ట్ వల్లేనండి. మీ సపోర్ట్ లేనిది మాకేమీ లేదు. అవునండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్ తీయడానికి ఇంకా మేము తప్పకుండా ప్రయత్నిస్తూ ఉంటామండి. ఇంకా చూశారు కదా, మీ ముందే ఇంకా ఏదో చేసాము. అలానే ఇంకా యూట్యూబ్ ఛానల్ రాగానే ఇంకా ఫస్ట్ మీకేనండి ఇంకా ఎంత యూట్యూబ్ శాలరీ వస్తుంది అని చెప్పేసి మీకు చెబుతాను కంపల్సరీ. సరేనా? ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ శాలరీ ఎలా వచ్చిందని చెప్పేసి ఇంకా ఎంత వచ్చిందని చెప్పేసి మీకు మొత్తం పూర్తిగా వివరంగా చెబుతాము. ఓకేనా? మీతోనే షేర్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఓకేనండి. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 9:30 అవుతుంది. ఈ రోజు నేను కొంచెం వినకుండా పోయే పని ఉందన్నమాట. ఇంకా మనం అయితే గ్రీన్ మ్యాట్ అయితే శుభ్రం కట్టేసాము. వస్తా రాజే, పూల మొక్కలు తీసుకురమ్మంటావా? వినకుండా వెళ్తున్నాగా ఏం చేయను వినకుండా. నేను వేరే పని మీద వెళ్తున్నాలే. ఆ పని చూసుకొని వచ్చేటప్పుడు వీలు కుదిరితే తీసుకొస్తాను, లేకపోతే లేదు. మొన్న కూరగాయల విత్తనాలు తీసుకొచ్చాం కదా, అవి నాటుదాం మరి. ఓకేనా? ఇంకా గ్రీన్ మ్యాట్ శుభ్రం కట్టేసినట్టే కదా, ఇంకా కంప్లీట్. మనైతే ఇంకా పూల మొక్కలేమో బాత్రూమ్ వెనకాల అటు పక్క నాడాలనుకుంటున్నాము. రాజే, కూరగాయల మొక్కలు ఎక్కడ నాడదాం? ఇంటి వెనకాల. మరి గడపార అలానే ఇంకా ఇది తీసుకొని మనం చెరువుగా ఇద్దరం 2 గడపారలు తీసుకొని ఇంకా తవ్వుతూ ఉంటుంటే ముందు తర్వాత కొంచెం వ్యవసాయం చేయాలి కదా. ఆ వ్యవసాయం చేస్తే తర్వాత ఇంకా ఒక 4 రోజులకో వారానికో కొంచెం భూమి అనేది మారిద్ది అన్నమాట. ఏంది ఏమైంది మా? తోలేసింది. బులుగుచ్చుకుందా? నువ్వు చూడొచ్చుగా గుడ్ల గుప్పలు అంత కళ్ళు పెట్టుకోనే. నెత్తురు రాక అత్తరు వచ్చిద్దా? ఓకేనండి. ఇంకా మనం అయితే ఇక్కడే కూరగాయల మొక్కలు అయితే నాడబోతున్నాము. మొన్నైతే శుభ్రంగా మీకు చూపించలేదు కదా, గ్రీన్ మ్యాట్ అయితే మొత్తం మళ్ళీ మా తమ్ముడు నేను కలిసి ఇంకా కట్టేసామాట. ఇక్కడ నుంచి కొరవ ఇదొక విధంగా ఉంది, ఇదొక విధంగా ఉంది. ఇదేమో 150 రూపాయలు కేజీ, అదేమో 180 రూపాయలు కేజీ. ఇదే నాసరాపేట తీసుకొచ్చాను, అదేనేమో నినకొండలో తీసుకొచ్చాను. సరేనా? చాలామంది ఇంకా మీరు తెలికల్లో వాళ్ళు రాజీ అని అంటున్నారు. రాజీ ఎందుకని? మొన్న పిల్లలతో మనం చేయించుకున్నాం కదా. పారాయి పిల్లలేం కాదండి. పారాయి పిల్లలు అయితే మేము ఎందుకు తీసుకొచ్చుకోవాలి? అమ్మ నాన్న మాత్రం మమ్మల్ని ఆడవరా? అదే కదా, వాళ్ళు మా పిల్లలే. కాకపోతే వీడియోలో పడతాము అన్న సంతోషంతో రోజు చూస్తారంట వాళ్ళ అమ్మ నాన్న. వీడియో చూస్తా అన్న మాత్రం వచ్చారు, వీడియో కాంట్రాక్ట్ చేశారు. మేము ఊరికేం చేయించుకోలేదు. పిల్లలు ముద్దుగా చేస్తున్నారని చెప్పేసి జంసపై పోసాం. వాళ్ళు చేశారని కాదు, ముద్దుగా మేము పోయాలనుకున్నాము, పోసామండి. అలా కామెంట్స్ మాత్రం పెట్టొద్దు. చాలా ఫీల్ అయ్యామండి. అసలుకి ఏంది అసలుకి ఇలా నెగిటివ్ కామెంట్ చేశారు. పిల్లలు ఏమో సరదాగా వీడియోలో పడాలని చెప్పేసి అన్న ఇది తీసినాక ఇంకా క్రికెట్ ఆడుకున్నాం, మీకేమో చూపించలేదు. ఇంకా అన్న ఇదేం గ్రీన్ మ్యాట్ త్వరగా కట్టేసి క్రికెట్ ఆడుకుందాము అంటే ఇంకా నెగిటివ్ కామెంట్ చేయకండి. ఆ రోజు అందరం కలిసి పిల్లలతో అలా సరదాగా ఇంకా మేము గ్రీన్ మ్యాట్ కట్టుకున్నాం తప్ప తెలివితేటలు అలాంటివి ఏం లేదండి. తెలివితేటలు అందరికీ ఉంటాయి, అందరం బతకాలి కదా. సరేనా? ఇంకా ఆ రోజు మాత్రం ఆ పిల్లలు ఊరికి అట్ట అందించారు తప్ప ఇవన్నీ కుట్టింది చేసింది ఎంత నేనేనండి. కాకపోతే వాళ్ళు వీడియో తీయక్క మమ్మల్ని తీయనే లేకే వాళ్ళు ఆ పని ఈ పని చేస్తున్నారని చెప్పేసి తీసే. వాళ్ళు ఎంత పిల్లలు అండి, వాళ్ళు అంత పెద్ద పెద్ద పనులు చేయడానికి. అదే కదా, మాకు పిల్లలు ఉన్నారు, మా పిల్లలు అంటోళ్ళేగా వాళ్ళు కూడా. ఏదో సరదాగా అందరు పెద్ద గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకుందాం అని చెప్పేసి గ్రీన్ మ్యాట్ కట్టిన తర్వాత ఇట్లా హెల్ప్ చేయడం మాత్రం చేశారు. అది మేము కాదంటలేదు, చేశారు, పాపం ఆడుకున్నారు. ఇక గ్రీన్ మ్యాట్ కట్టినాక బాల్ ఎట్టిపోదు కదా, గొట్టులో కట్టి పోదు కదా, అందుకని చెప్పేసి సాహస్ ఉండేలేక సాహస్తో బాగా ఆడుకున్నారండి. ఇంకా గ్రీన్ మ్యాట్ ఉండేలేక బాల్ ఎటు పోలేదు. ఏదైనా కానీ ఇంకా మన పిల్లలు అండి, వాళ్ళు ఇంకా మన పిల్లలు అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇంకా పల్లెటూరులో ఉంటాం కదండి. ఇంకా బాబాయ్ అన్నయ్య అనుకుంటా, మామయ్య అనుకుంటా, ఆ దృష్టితో చేస్తారు తప్ప మరి ఏం కాదు. ఇవో పిల్లలకి ఇలా వచ్చారన్నమాట. ఇంకా అదే గ్రీన్ మ్యాట్ కట్టపోతే ఇంకా వాళ్ళు అక్కడ దాకా నడుచుకుంటూ పోతారు. అందుకని చెప్పేసి ఆ రోజు సరదాగా అందరూ చేసుకుని తప్ప ఇంకా నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకాకండి. రాజకుమారి అది వంట చేయబోతుంది. అన్నం వండుతున్నా. ఏం కూర వండుతున్నాం మరి?
ఏ సాహస్ రారా రా రామ్మా. ఈరోజు వంటలు ఏంటి? అన్నం వండావా? ఏం కూర వండుతున్నాం మరి? సరే మరి మీకు వస్తా అనుకోలే బిర్యానీ తీసుకొస్తాలే. సరే నేను తీసుకురాను. నేను తిననులే కానీ మీకోసం తీసుకొస్తాను. సరే సరే కొన్ని రోజులు ఆపేస్తానండి, ఎందుకంటే సరే తగ్గిస్తాను. చేసుకుంటే మనం మసాలా మొత్తాన్ని తగ్గించుకొని ఉదాహరణ చేసుకోవచ్చు. మాకు వస్తూ నాకు సాహస లెగ్గిపిస్తా. సరే చూడండి, ఒక పక్క ఏమో రాజకుమారి ఏమో తినొద్దంటుంది, మరో పక్క ఏమో మళ్ళీ లెగ్ పీసులు 5 తీసుకురామంటుంది. పిల్లలు తీసుకొస్తాలే. సరేనండి, మీకు తెలియదు కదా, ఇంకా మన రోజున మీకు వీడియో పోస్ట్ చేశాను మన మెయిన్ ఛానల్లో ఇస్మా నాలెడ్జ్ లాస్లో. నాకు బాగలేదని చెప్పేసి ఆ రోజు అర్ధరాత్రి 3 గంటలప్పుడు కడుపు నొప్పి స్టార్ట్ అయిందండి ఇక్కడ పెయిన్. అది స్టార్ట్ అయ్యి ఇంకా కనీసం 5:30 దాకా 6 గంటల దాకా నన్ను అల్లాడిచి పెట్టింది అనమాట. డాక్టర్ని పిలిపియడం, అలానే ఇంకా మా నాన్నని మా తమ్ముడిని ఇంకా పిలిపియడం బాగా సీరియస్ అయింది ఆ రోజు. గట్టిన దేవుడి దయ వల్ల ఇంకా తగ్గిపోయింది. ఇంకా 5:30 కల్లా తగ్గిపోయిన అమ్మనే నేను నర్సరాపేట వెళ్ళి ఇంకా చూపించుకొని వచ్చానమాట. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన మెయిన్ ఛానల్ ఇస్మా నాలెడ్జ్ లాస్లో వీడియో పోస్ట్ చేశానండి, చూడండి. ఆ రోజు అయితే రాజీ చాలా బాధపడింది. ఇంకేం లేదండి, మొత్తానికి అయితే గ్యాస్ ట్రబుల్ అయితే ఇక్కడ పెయిన్ వస్తే ఇంకా పోయి చూపించుకొని మామూలు గ్యాస్ ట్రబుల్ అయినాయి అని చెప్పేసి ఇంకా 10 రోజులకి ఇంకా ట్యాబ్లెట్స్ అన్న ఇంకా టానిక్ అవి ఇచ్చారన్నమాట. హాస్పిటల్ పేరు వచ్చేసేమో అంజిరెడ్డి హాస్పిటల్ నర్సరాపేటలో, పెద్ద ఫేమస్ హాస్పిటల్. అక్కడ పోయి అంత మొత్తం టెస్ట్లు అయినా చేయించుకొని బాగా చూపించుకొని వచ్చాను. అందుకని చెప్పేసి డాక్టర్ గారు ఏమన్నారంటే ఇంకా కొన్ని రోజులు మసాలా అని చెప్పేసి అవాయిడ్ చేయి, అంటే దూరం పెట్టు, కొన్ని రోజులు 1 నెల 2 నెలలు అని చెప్పారు. అందుకని చెప్పేసి మీకు మంచి రెసిపీలు చేయాలన్నా కూడా ఆశ ఉన్నా కూడా ఇంకా చేయలేకపోతున్నాను అనమాట. ఈ రోజు వరకు వీడియో ఇదే. మళ్ళీ మంచి వీడితో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. కొత్త వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.